ఆసుపత్రి నుంచి టీబీ పరీక్షా కేంద్రాన్ని తరలించడానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే భద్రాచలాన్ని అన్ని విధాలుగా అన్యాయం చేశారని, అనేక కార్యాలయాలు తరలించారని, 4 రాష్ట్రాలకి కేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రి టీబీ వార్డుని తరలించడం దుర్మార్గమని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే టీబీ కేంద్రం తరలించాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జిందాబాద్ 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 ఏజెన్సీ ప్రజలకు అందుబాటులో ఉన్న టీబీ కేంద్రం తరలింపును టీబీ కేంద్రం తరలింపును టీబీ కేంద్రం భద్రాచలంలోనే, టీబీ హాస్పిటల్ భద్రాచలంలోనే, టీబీ హాస్పిటల్ భద్రాచలంలోనే, టీబీ హాస్పిటల్ భద్రాచలంలోనే, భద్రాచలం నిర్వీర్యం చేస్తున్న పాలకుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ కార్యాలయం తరలిస్తూ భద్రాచలం నిర్వీర్యం చేస్తున్న పాలకుల నిర్లక్ష్య వైఖరి కొనసాగించాలి. టీబీ హాస్పిటల్ ని భద్రాచలంలోనే, టీబీ హాస్పిటల్ భద్రాచలంలోనే, టీబీ హాస్పిటల్ భద్రాచలంలోనే, భద్రాచలం టీబీ హాస్పిటల్ తరలింపుపై మాట్లాడిన ఎమ్మెల్యే మొండి వైఖరి, టీబీ హాస్పిటల్ తరలింపుపై మాట్లాడిన ఎమ్మెల్యే మొండి వైఖరి, జిందాబాద్ 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 ఉన్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అనేది 4 రాష్ట్రాలకు కేంద్రంగా ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి గిరిజన ప్రజలు మొత్తం కూడా, పేద ప్రజలందరూ కూడా ఇక్కడే వైద్యం పొందుతూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా బలహీనంగా ఉంటున్నారు. అందులోనూ ఈ మద్యం కానివ్వండి, గుట్కా కానీ, అట్లాగే మిగతా పాన్పర కానివ్వండి, ఇటువంటి అలవాట్లు ఎక్కువ ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో నుంచి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఒక మంచి ప్రజలుగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సమయంలో ఇక్కడ వైద్యం కూడా చాలా చక్కగా వాళ్ళకి అందుతూ ఉంది. పరీక్షా కేంద్రాలు వీటన్నింటినీ కూడా ఇక్కడికి రావడానికి, ఇక్కడ టీబీ కేంద్రం ఏర్పడటానికి ఆనాడున్నటువంటి సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొజ్జు గారి కృషి ఫలితంగా భద్రాచలం కేంద్రంగా టీబీ హాస్పిటల్ కానివ్వండి, ఇక్కడ పరీక్షా కేంద్రాల మిషన్లు కానీ ఇవన్నీ కూడా రావడం జరిగింది. కానీ ఇవాళ ఇవన్నీ కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ ప్రభుత్వం స్పందించాలి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి తక్షణమే ఏదైతే టీబీ హాస్పిటల్లో ఉన్నటువంటి యంత్రాల తరలింపు కానివ్వండి, హాస్పిటల్ తరలింపు కానివ్వండి, తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్నప్పుడే భద్రాచలంలో టీబీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆనాడు ఈ భద్రాచలంలోనే ఏర్పాటు చేయడానికి గల కారణం, ఈ ఏరియా అంతా ఏజెన్సీ ఏరియా, గిరిజన ప్రాంతం, గిరిజనులు ఎక్కువ ఉంటున్నారు, వాళ్ళకి టీబీ వ్యాధి అనేది ఎక్కువగా ఉండేది. అటువంటి టీబీని నిర్మూలించడానికి, నివారించడానికి ఆనాడున్నటువంటి ప్రభుత్వాలు లేదా ఆనాడున్నటువంటి ఎమ్మెల్యేలు, సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుంజా బుజ్జి గారు అక్కడ ఆనాడున్నటువంటి ప్రభుత్వంతో దెబ్బలాడి మరి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఈ టీబీ వ్యాధికి బలైపోతున్నారు. కాబట్టి ఆ నివారణ కోసం ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం మీద దెబ్బలాడి ఇక్కడ టీబీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీబీ కేంద్రం ఏర్పాటు చేసి కూడా సుమారు 35 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రతో కుతంత్రం, ఏజెన్సీ 4 రాష్ట్రాల కూడలి, గిరిజనులు ఎక్కువ ఉండే ప్రాంతం, బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఈ వ్యాధికి గురి అయ్యేటువంటి ఈ ప్రాంతంలో ఈ ఏజెన్సీలోనే కొనసాగించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ఇక్కడ నిరసన తెలియజేసి సంబంధిత సూపరింటెండెంట్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం, పీఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం.
ఇది తరలించే పని. ఎందుకంటే గతంలో చూసాం, ఇప్పటికే భద్రాచలం బలహీనం అయిపోయింది. ఏజెన్సీకి కేంద్రమైనటువంటి భద్రాచలాన్ని పాలకుల నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు, అనేక మౌలిక కేంద్రాలన్నీ కూడా తరలించబడ్డాయి. ఇప్పుడు దీన్ని చూస్తూ సిపిఎం పార్టీ మేము సహించం. కాబట్టి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే వెంకట్రావు గారు కానీ, లేదా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా పూనుకొని, ఎందుకంటే ఈ హాస్పిటల్కి జనరల్గా ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటారో వాళ్ళే హాస్పిటల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్గా ఉంటారు. కాబట్టి ఆ చైర్మన్ హోదాలో ఇవాళ ఈ హాస్పిటల్ ఆపాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారి మీద ఉంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకొని ఆపకపోతే భవిష్యత్తులో దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఏజెన్సీ మొత్తంలోకి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే దీన్ని ఎప్పటికన్నా ఈ నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడున్న పరిస్థితులను అర్థం చేసుకొని దీన్ని ఆపు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే ఇప్పుడు టీవీ కేంద్రంగా ఇక్కడ అందుతున్న సేవలు ఏదైతే ఉన్నాయో అది యథావిధిగా కొనసాగాలి, ఇటువంటి ఏవి కూడా ప్రభుత్వం వీలేదు అని చెప్పేసి పార్టీ ఒక రికమెండేషన్ వెంటనే ఈమెయిల్ పెడతాను సార్. ఈ యొక్క రిప్రజెంటేషన్ దయచేసి వాటికి సబ్మిట్ చేస్తాను. ఎందుకంటే నేను జిల్లా కింది స్థాయి నేను పాలసీ తీసుకునే అధికారం నాకు. ఓకే, ఎందుకంటే ప్రభుత్వం